అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 12వ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. అదేవిధంగా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 8125199068. తులారాశి వారికి అనుకూల సమయం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాల గురించి చర్చిస్తారు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యపరంగా సత్ఫలితాలను సాధిస్తారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. కీలకమైనటువంటి విషయంలో జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు. ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది. గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో పరపచ్చాలు తొలగును. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు. ఆనందంగా ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. ఆర్థికంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు. కొన్ని చర్చలు మీకు లభిస్తాయి. మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. ఇబ్బందుల తొలగున అధికారుల వద్ద వినయ విధేయతలతో వ్యవహరిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగుతారు. అదేవిధంగా బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు. అదృష్టవంతులనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. పెద్దలతో పరిచయాలు ఏర్పడిన సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకోకుండా అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక వార్త మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది. శుభకాలం అనే చెప్పవచ్చు. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు. గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఒక వార్త మనసుకు సంతృప్తిని ఏర్పరుస్తుంది. విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను పెంచుతుంది. గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో పరపచ్చాలు తొలగున మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఒక వార్త సంతోషాన్ని ఏర్పరుస్తుంది. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. కీలక సమయాలలో పెద్దలు లేదా అధికారుల మెప్పు ఏర్పడుతుంది. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త సంతోషాన్ని ఏర్పరుస్తుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బాధ్యతలు పెరిగిన మీ యొక్క ఆలోచన ధోరణికి ముందు చూపుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. మీ యొక్క విజయ అవకాశాలు మెరుగవడం, అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు. అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు. తోటివారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు లభిస్తాయి. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. అదేవిధంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అనుకూల కాలమనే చెప్పవచ్చు. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన కుటుంబ సభ్యులకు శుభకాలమనే చెప్పవచ్చు. అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించవద్దు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు.
ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది. ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడిన చిన్ననాటి మిత్రులకు ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కరిస్తారు. కుటుంబ సభ్యుల సహాయంతో చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారంలో భాగస్థులతో వివాదాల నుంచి కొంతవరకు బయటపడతారు. అదేవిధంగా ఆదాయ మార్గాలు పెరిగిన సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందిన చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందిన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. నూతన వాహన యోగం ఏర్పడిన ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదం.